కేసీ వేర్ ఏమన్నాడంటే ఈ సైడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ క్వాజై ఫెడరల్ అని అంటాడు. భారత రాజ్యాంగం అనేది, భారతదేశం అనేది క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి? ఈ క్వాజై ఫెడరల్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ద ఫీచర్స్ ఆఫ్ ఫెడరేషన్ అండ్ యూనిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫెడరేషన్ అంటే ఇండియాలో ఉన్నవి ఏవే ఉన్నాయి చెప్తున్నాను చూడండి. డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి సెంటర్కి మరియు స్టేట్కి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. దే ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. There is a division of power between center and state, right? There is also a, right, independent judiciary. There is a written constitution. The subjects are divided into 3 lists. India lo union list, state list and concurrent list. యూనియన్ జాబితాలో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర జాబితాలోని సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. కంకరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ మీద చట్టాలు చేసే అధికారం ఎవరైనా చేయొచ్చు, కేంద్రమైనా చేయొచ్చు, రాష్ట్రాలైనా చేయవచ్చు. కానీ అల్టిమేట్గా కేంద్రం చేసింది నెగ్గుతుంది, అది వేరే. సో ఇండియాలో ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇండియాలో డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి, కేంద్రము రాష్ట్రము ఏర్పాటు చేస్తారు, న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇండియాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజిడ్గా ఉంటుంది, అంటే సవరణ అనే తేలిక కాదు. అదే యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇండియాలో. ఏంటది? దే ఈజ్ ఓన్లీ సింగిల్ కాన్స్టిట్యూషన్, సింగిల్ సిటిజన్షిప్, ఒకే పౌరసత్వం. కేంద్రానికి కానివ్వండి, రాష్ట్రానికి కానివ్వండి ఒకే రాజ్యాంగం ఉంటుంది. దేశం మొత్తంలో ఉండే అన్ని వ్యక్తులకు కానీ ఒకే పౌరసత్వం ఉంటుంది. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. అంటే ఏంటి? భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను తేలిగ్గా సవరించవచ్చు, కొన్ని అంశాలేమో తేలిగ్గా సవరించలేము, కొన్ని ఏమో తేలిగ్గా సవరించవచ్చు. అదే కాకుండా ఇండియాలో మనకి వెరీ ఇంపార్టెంట్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కూడా ఉంటుంది. దే ఈజ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అదే కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్, రెసిడ్యూరీ పవర్స్. అకార్డింగ్ టు ఆర్టికల్ 248 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రెసిడ్యూరీ పవర్స్ అనేవి పార్లమెంట్కి ఉంటుంది. అదే అమెరికాలో రెసిడ్యూరీ పవర్స్ స్టేట్స్కి ఉంటాయి, కేంద్రానికి ఉండదు. ఇండియాలో కేంద్రానికి ఉంటుంది రెసిడ్యూరీ పవర్స్.